టాలీవుడ్ లో తనదైన శైలి నటనతో విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సిద్ధు ఇప్పుడు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తించబడుతున్నారు. ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థ జొన్నలగడ్డ 1988 ఫిబ్రవరి 7న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జన్మించారు. సిద్ధు తన విద్యను శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. సిద్ధు తన సినీ కెరీర్ ను 2009లో జోష్ చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ సినిమా నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చారు. తొలుత చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన గుంటూరు టాకీస్ సినిమాతో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే డీజే టిల్లు సినిమా సిద్ధు కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో డీజే టిల్లు పాత్రలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయం సాధించడంతో సిద్ధు ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయారు. స్టార్ బాయ్ సిద్ధు అనే పేరు కూడా సంపాదించారు. సిద్ధు కేవలం నటుడే కాదు, రచయిత కూడా. డీజే టిల్లు సినిమాకు ఆయనే కథ అందించారు. సినిమాలో డైలాగ్స్ కూడా ఆయనే రాశారు. తన సినిమాలతో పాటు సిద్ధు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటారు. ప్రస్తుతం సిద్ధు రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జాక్. ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. సిద్ధు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెలుసు కథలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలు కాకుండా డీజే టిల్లు నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి కోహినూర్ అనే చిత్రంతో మళ్లీ వస్తున్నారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలను కలిగిస్తోంది. ఈ పుట్టినరోజు సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.